అందరికీ నమస్కారం అండి. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఇక్కడ వచ్చిండే వాళ్ళు పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నా పరిస్థితి అయితే ఎలాగుండిందంటే మా ఇంటి ఆయన కాలం అయ్యి 11 సంవత్సరం అయ్యింది. 11 సంవత్సరంలో వచ్చి నేను నా 3 పిల్లలు, మా ఆయన వచ్చి తాగేసి పనికి వెళ్ళినాడు. పనికి వెళ్ళిన తర్వాత తాగేసి బైక్లో వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండిండేది. నేను పనికి వెళ్తా ఉంటే 3 పిల్లలకి సాకేకి చాలా కష్టంగా ఉండింది. 300 కూలిపోతే 200 రూపాయలు పిల్లలకి చూసుకొనికి 100 రూపాయలు పెట్టుకోనికి నాకు చాలా కష్టంగా ఉండిండేది. అప్పట్లో నేను ఎలా బాగుపడాలి, నాకు ఎవరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, భర్త ఉండిండేది కాలం అయిపోయినాడు. నా కష్టం చూస్తే చాలా దారుణంగా ఉంది. నేను ఎలా బతకాలి అనేసి నేను దేవునికి ఏడుకున్నాను. ఎలాగంటే నా పరిస్థితి ఎందుకు, నా 3 బిడ్డలకి నేను ఎలా సాకాలి, నేను ఎలా వాళ్ళకి ముందుకు సాగించాలి అనేది చాలా కష్టంగా ఉండిండేది. నాకు అలా కష్టంగా ఉండిండేదానికి ఇక్కడ ఫ్రీ ఫోర్ తరపున ఈ బంగార కుటుంబం తరపున వచ్చి ఇక్కడ మా ఊర్లో నంద్యాల తాండ ఆ తాండాలో వచ్చి రామకుప్పం మండలం మాకు వచ్చి ఈ కుమారన్న మా బంగారమిత్ర కుమారన్న మేడం పేరు వచ్చి సైదావి మేడం, ఇంకొక సార్ పేరు మర్చిపోయినాను తెలియదు, వినాయక సారు, ఇంకొక సారు, 3-4 సార్ల గురించి నా కష్టము చాలా దారుణంగా ఉండిండేది. కింద పడిండేదానికి నాకు కింద ఒక స్థాయిలో చెయ్యి ఎత్తి నాకు నిలబెట్టే అంత స్థాయి వాళ్ళు చేసినారు. వాళ్ళకి అందరికి ధన్యవాదాలు, వాళ్ళకి నమస్కారాలు. నేను చేసిండే కర్మకి పాపంకి పుణ్యంకి చంద్రబాబు అన్నకి మా ఇంటైన పరిస్థితి ఇలాగ అయిపోయినాడనేసి నేను బాగా ఒక ఆవు ఇచ్చిండే దాంట్లో నాకు వచ్చి ఒక దినానికి 8 లీటర్ పాలు పిండుతూ ఉంటుంది. 8 లీటర్ పాలు పిండితే నాకు 15 రోజులకి ఎంత వస్తూ ఉండే, 15 రోజులకి వచ్చి 11,000 రూపాయలు నాకు అమౌంట్ వస్తూ ఉండింది. 11,000లో వచ్చి నేను 2,000 రూపాయలు 15 దినాలకి 2,000 రూపాయలు 2,500 రూపాయలు నేను వచ్చి భూసక్క అని ఖర్చులకి ఎత్తుకుంటా ఉంటుంది. మిగతా డబ్బులు నేను అలాగే పెట్టుకుంటా ఉంటుంది. నా బిడ్డల పరిస్థితి ఎట్లుంది, నేను ఎలా చూడాలి, నాకు ఎవరు లేదు అనేసి పక్కన పెట్టేసి దాంట్లో ఇంకా యాదో నాకు అమ్మఒడి డబ్బులు వస్తూ ఉండే, పిల్లలకి నాకు పింఛన్ వస్తూ ఉండే, అవి అంతా కూడబెట్టి నేను ఇంకొక ఆవు కొన్నాను. ఇంకొక ఆవు కొని ఆ ఆవు వచ్చి ఇంకొక ఆవు వచ్చి సూటి అయింది. మళ్ళాక ఈ ఆవు కొన్న తర్వాత ఆవు తీసుకొని వచ్చినప్పుడు ఆవు కూడా సూటి ఉండింది. ఆ 2 ఆవులు వచ్చి ఇప్పుడు పేయి దూడ వేసింది. ఆ పేయి దూడు ఇప్పుడు వచ్చి 4 అయింది. నాకు ఈ 4 వచ్చి నా బిడ్డల భవిష్యత్తుకి, నా ఆడబిడ్డల జీవితానికి బాగా చదువుపిచ్చి ముందుకు సాగించి ఒక స్థాయిలో నిలబెట్టాలి. నేను ఒక ఆడది నలుగురిలో భవిష్యత్తు పెట్టుకొని నా బిడ్డలకి ముందుకు సాగించి ఒక స్థాయిలో నిలబెట్టాలి అనేసి ఒక ధైర్యం చేసుకొని నేను ముందుకు సాగుతూ ఉన్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు, చంద్రబాబుకి ధన్యవాదాలు. ఒక సెకండ్, ఈవిడికి బంగారు మిత్ర ఎవరు? బంగారు మిత్ర నువ్వేనా? పైకి రా. ఇప్పుడు ఆవిడ యొక్క వివరాలు ఏంటి, నువ్వేం ప్లాన్ చేశావు? P4 కింద అమ్మాయికి, నువ్వు అమ్మాయికి పెట్టుకో, అమ్మాయికి వాడికి అమ్మాయికి దగ్గర నువ్వేం ప్లాన్ చేసావు? ఆ ఫ్యామిలీ గురించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, నీ అవగాహన ఏంటి బంగారు మిత్ర పైన?
సార్ మొదటగా మనము దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. సరే మొదటగా మేము జననాయకుల్లో అర్జీ పెట్టుకున్నాం సార్. ఆ, నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను సార్. తర్వాత నాకు బంగారు మిత్రగా అవకాశం వచ్చింది సార్. నాకు మొత్తం 94 కుటుంబాలు ఇచ్చారు సార్. ఈ 94 కుటుంబాల్లో ఈ జయమ్మ చాలా పేదవాళ్ళు సార్. భూమి లేదు సార్, ఏదో చిన్నగా గుడిచేసుకోండి సార్. మళ్ళీ ఆ అమ్మకి పిలిపించి నేను మా సైదా మేడము వినాయక్ సార్ మేమంతా వేసి ఆమె వివరాలన్నీ కనుక్కొని అవంతా చేసినాం సార్. మళ్ళీ FDP ప్లాన్ చేశాను సార్. ఫస్ట్ ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ సార్. ఇప్పుడు ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ చేసావు. అవును సార్. నీ పేరేంటమ్మా? నా పేరు జయమ్మ సార్. జయమ్మ. ఎంతమంది పిల్లలమ్మా? 3 మంది సార్. 3 పిల్లలు. ఏమేమి చదువుకుంటున్నారమ్మా? బాబు వచ్చి సెకండ్ ఇయర్ అయిపోయినాడు సార్. ఇంటర్మీడియట్. సెకండ్ ఇయర్ అయిపోయి మనం ఉండేది కష్టంగా ఉన్నాయమ్మా, 2 ఆడబిడ్డలకు చదువుపించుకోవాలి, నేను యాదో ఒకటి చేసుకున్నాం. వద్దబ్బా, నేను యాదో కూలే చేసి నీకు చదువుపిస్తాను, చదువుకో అంటే నీ ఒంటరి జీవితం, నీకు ఎవరు తోడలేదు, నేను ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోతే ఒంటరిగా ఎట్లా ఉంటావు ఇంట్లో అనేసి బాబు వచ్చి JCP డ్రైవర్గా నేర్చుకుని పోతా ఉన్నాడు సార్. అదేమ్మా తప్పు చేస్తున్నావు. ఇంకొక పాప వచ్చి 9వ క్లాస్ చదువుతుంది సార్. ఇంకొక పాప వచ్చి 6వ క్లాస్ చదువుతుంది. ఇక్కడ కస్తూరిబాయి స్కూల్లో వేసినాను సార్ అదేమ్మా. 2 పాపకి. ఇప్పుడు ఇక్కడ మెగా చూడయా మిత్ర, బంగారు మిత్ర, ఇక్కడ నేను చెప్పిన ఆదేశం ఏంటంటే వాళ్ళకు 3 పిల్లలు, ఆవిడికి ఏమీ ఆస్తి లేదు, భర్త చనిపోయాడు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. 3కి ఆవిడికి వితంతు పింఛన్ వస్తుంది కదమ్మా? వస్తుంది సార్. వితంతు పింఛన్ 4000 వస్తుంది సార్. అట్లే డిజేబిలిటీ పెన్షన్ కూడా ఒకటి వస్తుంది సార్. ఆ ఇంట్లో డిజేబుల్డ్ పెన్షన్. పాప వచ్చి కాలిపోయింది సార్, ఒళ్ళంతా కాలిపోయింది సార్. ఒళ్ళు అంతా అమ్మాయికి కాలిపోయింది. కూడా పెన్షన్ వస్తుంది. పాపకు వచ్చి నేను రోయా హాస్పిటల్లో పోయి 6 నెలలు సార్ ఒగితే బాధపడినాను. 3.5 లక్ష అయింది. అక్కడే పక్కలో ఉండేవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు నా పరిస్థితి చూసుకొని వాళ్ళు యాదో డబ్బులు ఇచ్చినారు. కొద్దిగా యాదో నేను అట్లా బాధపడి కూలో నాలో చేసి కొద్దిగా ఇచ్చినాను. మళ్ళంకా మా ద్వారా నువ్వు బాగుండేనప్పుడు ఇస్తూ అమ్మా అనేసి వాళ్ళు నాకు కష్టం చూసి బంధువుల్లోనే కొద్దిగా అట్లా సహాయం చేసినారు సార్. అదేమ్మా, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆదేశం ఏంటంటే మీరిద్దరు 3 పిల్లలే ఆస్తి. ఆ 3 పిల్లల్ని భూమి లేదు, గుడిసిల్లు ఆవిడ కూలి చేసుకుంటా ఉంది. మీరు ఒక మంచి పని చేశారు, ఒక ఆవును పట్టించారు. ఆవిడ ఒక ఆవును పట్టుకునింది, 2 ఆవులైనాయి, 3-4 పేదోళ్ళు వచ్చాయి. దానికి ఒక నమ్మకం వచ్చింది ఆవిడికి. ఇప్పుడు పెద్ద బాబుని అతని ఉద్దేశం ఏంటంటే తల్లి ఉంది, నేను ఎక్కడికైనా పోతే ఒంటరిదైపోతుంది కాబట్టి నేను పిల్లల్ని చెల్లెలను చదివిస్తాను, నేను మాత్రం ఇంటి దగ్గర JCB డ్రైవర్గా ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు. అప్పుడు మీ రోల్ ఏంటి? వాడిని JCB డ్రైవర్ చేయడమా, ఇంకా పైకి తీసుకురావడమా? పైకి తీసుకొస్తాం. ఇంకా పైకి తీసుకురావాలి, అంతేనా? అందరి అభిప్రాయం? అందరి అభిప్రాయం అదే. చేలి పైకి ఎత్తండి. అది మీరు ఫెయిల్ అయ్యారు. చారిటీ మీరు చేశారు, మధ్యలో ఆపేశారు. వాళ్ళకిచ్చిన మన మిత్ర, బంగారు మిత్ర వాళ్ళకి చెప్పాల్సింది ఇది మీరు మానిటర్ చేయాలి. ఇంకొక 4-5 ఏళ్లుగానే ఆ పిల్లవాడిని చదివిచ్చేస్తే వాడు జీవితంలో బాగుపడతాడు. అతను ఒక రోజున మార్గదర్శిగా తయారై 10 కుటుంబాలకు సహాయపడే స్టేజ్కి వస్తారు. అది మీరు చేసి ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు, అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. సార్ నా ప్రాణం ఉండే వరకు నా 2 బిడ్డలకు కానీ నా 3 బిడ్డల్లో యాదో ఒక జాబ్ చేయాలనేసి నేను అందరిలో దేవుని దగ్గర నేను కోరుకొని ఉన్నాను సార్. నా జీవితం ఉండే వరకు యాదో ఒక జాబ్ చేపించాలా. నా మొగుడు ఇలా పోయినారు. నువ్వు డ్రైవర్ ఉద్యోగం కాదు, ఏడమో చాలా ఫ్యాక్టరీలు వస్తున్నాయి, మంచి ఉద్యోగం రావాలి, నువ్వు కూడా సెటిల్ కావాలి. అదే నేను చెప్తున్నా.
నువ్వు ఒక చిన్న అడుగు ముందుకేసావు. ఆ అడుగేంటి? నేను ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాను, మార్గదర్శి బంగారు కుటుంబం. అందులో మెగాకు చెప్పి మొత్తం రామకుప్పం మొత్తం అడాప్ట్ చేసుకున్నాం. అందులో మిమ్మల్ని పెట్టి, జయమ్మ గారిని పెట్టి ఒక బంగారు మిత్ర అపాయింట్ చేసి మొత్తం చేశారు. ఒక ఆవును పట్టించారు మీకు, 2 ఆవులు, ఇంకొక ఆవును నువ్వు పట్టుకున్నావు ప్రభుత్వం ఇచ్చే సహాయంతో. దాంతో వచ్చే ఆదాయం చదివిస్తున్నావు. ఇంకొక అడుగు ముందు పడింది, 4 దూడలు వచ్చాయి. ఇంకా ఒక 4 సంవత్సరానికి సార్ 10 ఊర్లో ఆవులు చేసుకొని, ఆవులు భవిష్యత్తులోనే నా బిడ్డలకి యాదో ఫీజు కట్టాల్సిండేది కానీ, వాళ్ళ కష్టాలు చూడాల్సిండేది కానీ, నువ్వు చదువు తల్లి, నువ్వు పెద్ద కొడుకును కూడా చదివించు. వాడు కూడా చదువుకుంటే ఇప్పుడు 4 ఏళ్లు చదువుకుంటాడు, చదివిస్తారు. నీ పని నువ్వు చెయ్యి, నీకు భారం లేదు. మెగా ఆ పని చేస్తారు, చదివిస్తే మీ అబ్బాయికి బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చి నిన్ను శుభ్రంగా చూసుకుంటాడు. నువ్వు కూడా గర్వంగా బతకచ్చు. అది నా ఆశ, అదే నా సిద్ధాంతం. అందుకే ఈ పాలసీ తీసుకొచ్చాం. తల్లికి వందనం కూడా వస్తాను సార్, 2 పిల్లలకి వస్తాను సార్. తల్లికి వందనం 2 పిల్లలకి వస్తాను సార్. వస్తామమ్మా. నేను ఇచ్చే ప్రోగ్రాములు కాకుండా మీరు అదనంగా ఏం చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో అందరితో సమానంగా తెలివితేటలుంటే అందరికంటే ముందు పెట్టే బాధ్యత మంది. అదే మార్గదర్శి బంగారు కుటుంబం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి నీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అబ్బాయిని ఏమి చదివించాలని అతను కౌన్సిలింగ్ చేసి, మార్కెట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా మీరు స్టడీ చేసి అలాంటి చదువుని ఇప్పించాలి. ఉద్యోగం రాని చదువు కాదు, ఉద్యోగం వచ్చే చదువు, జీవితంలో బాగుపడే భవిష్యత్తుని మీరు క్రియేట్ చేయాలి. అది ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేసుకొని, నేను ఇక్కడ రివ్యూ చేస్తున్నానంటే రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ కోసం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.